మనలో చాలామందికి గోరుచిక్కుడుకాయలంటే మహా బోరు. మేము చిన్నప్పుడు మా అమ్మ గోరుచిక్కుడుకాయ వండినప్పుడు బోరుచిక్కులు అనేవాళ్ళం. చాలామందికి అదే ఒపీనియను. కానీ ఈ విధంగా నేను చేసినట్టుగా గోరుచిక్కుళ్ళతో చేస్తే లేత గోరుచిక్కుళ్ళతోటి రైస్లో కానీ చపాతీల్లో కానీ అద్భుతమైన టేస్ట్తో వస్తుంది ఫ్రెండ్స్. ఇవాళ నేను ఈ కూరకి కేజీ లేతగా ఉన్నటువంటి గోరుచిక్కుడుకాయలు తీసుకున్నా ఫ్రెండ్స్. లేత వాటిల్లో పీచు తక్కువే ఉంటుంది. చివర్లో పీచంతా తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టి కాసి నీళ్లు పోసేసి చిటికెడు పసుపు వేసేసి మెత్తగా ఉడికించేసి పక్కన పెట్టుకోండి. తర్వాత మిక్సీ జార్లో అరచిప్ప కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసి చిన్న అల్లం ముక్క, 1 స్పూన్ నువ్వులు, అలాగే 5-6 జీడిపప్పు వేసేసి మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టి కాస్త ఆయిల్ వేసేసి ఆయిల్ వేడెక్కగానే 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ ఆవాలు, జీలకర్ర వేసేసి పోపు అంతా కూడా మాడకుండా సన్నని మంట మీద వేయించేసేయండి. ఆ పోపులో ఒక ఉల్లిపాయ సన్నగా కట్ చేసి వేసేసి పచ్చివాసన అంతా పోయేటట్టుగా వేయించేసేసి 2 చిన్న టమాటాలను కూడా సన్నగా కట్ చేసి వేయించేసేయండి 2 నిమిషాలు ఆ ముక్కలన్నీ. తర్వాత ఉడికించి పెట్టుకున్నటువంటి గోరుచిక్కుడుకాయ ముక్కలంతా వేసేసి రుచికి తగ్గ సాల్టు, చిటికెడు పసుపు, అలాగే కొంచెం ధనియా పౌడరు, జీలకర్ర పౌడరు, రుచికి తగ్గ కారం వేసేసి కూరంతా కలిపేసేసి మూత పెట్టి మగ్గనివ్వండి. తర్వాత మిక్సీ బట్టి పెట్టుకున్నటువంటి కొబ్బరి పేస్ట్ వేసేసి బాగా కలిపేసి 2 నిమిషాలు అవ్వగానే స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే, ఎంతో రుచికరమైన గోరుచిక్కుళ్ళ కూర రెడీ. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.